రాజ్యాంగానికి రోజులు దగ్గర పడ్డాయి. కూటమి పాలనలో రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్నాళ్లు సాగదని మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతమే ధ్యేయంగా నియమించిన నూతన కార్యవర్గ సభ్యులను ఆయన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నివాసంలో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావుతో పాటు వివిధ హోదాల్లో ఉన్న పలువురు నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్యం పేదవాడికి అందని ద్రాక్షగా మారాయన్నారు. పేద విద్యార్థులకు విద్యా వైద్యాన్ని చేరువ చేయాలనే దృఢ సంకల్పంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారన్నారు. కానీ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందన్నారు. ఏ ఒక్క హామీను అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సూపర్ 7 అది ఏమవుతుందో మనకి తెలియదు. తర్వాత రెండోది, నేను ఒక్కటే మనం చేస్తున్నాను. సూపర్ 6 అని చెప్పి మీకు ఎవరు చెప్పారయ్యా? ఇసుక చూస్తే ఆకాశ హర్మయాలకు అంటుతుంది. ఇసుక పోగులు చూస్తే మన టైంలో ఎప్పుడు ఇలాంటివి నేను చూడలేను. సరే, వాళ్ళు ఎవరికి ఇచ్చేసినాము, వాడు ఏదో ప్రభుత్వానికి సంవత్సరానికి 740 కోట్లు కట్టేవాడు. తర్వాత రెండవది, ఇదేమిటి? ఎక్కడ చూసినా ఇసుకతో నిండిపోతుంది. నీకు అనుమతి ఇచ్చినటువంటి దానికి, అనుమతి ఇవ్వనటువంటి దానికి అన్నిటినీ కూడా ఈనాడు దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే మనకి రాజ్యాంగం. ఇవన్నీ రాజ్యాంగాల కావువి. అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు కొత్త రాజ్యాంగం పెట్టి నువ్వు అరాచకత్వం చేస్తే దాన్ని చూస్తూ చప్పట్లు కొట్టి ఊరుకుంటారనుకుంటున్నావా? ఎదిరిస్తారు, తిరగబడతారు, కలిగిపడతారు. నీవెక్కడున్నావో అక్కడ వచ్చి కొడతారు. కాబట్టి పడతారు. when time comes that can be proved. అందుకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన వల్లభనేని వంశీ విడుదల ఇచ్చి నిన్న కలిశారు మన ముఖ్యమంత్రి గారు, భార్య ఆయన కలిసి. 2 ఆలోచనలతో పెట్టాను నేను. అదేమిటంటే, మనం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి, పదవులు వచ్చినటువంటి వాళ్ళకి గౌరవించుదామని, తర్వాత రేపు 8వ తేదీ నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు జయంతి కార్యక్రమం నిర్వహిద్దామని అనుకొని ఈ కార్యక్రమాన్ని నేను పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. మనం ఇన్స్పిరేషన్ అంటే మనకు ఉత్సాహం రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.